సార్ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఎలా చూడాలి? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అనేకమైన ముఖ్యాంశాలు, ఒకటి ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక ప్లాన్డ్ గా చేసినటువంటి కూటమి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ రోజు వాళ్ళ అసెంబ్లీ పెట్టుకొని వాళ్ళకే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పే క్రమంలో ఆయా మంత్రులు కానీ లేకపోతే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి, ఇంక్లూడింగ్ డిసిఎం అంటే డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ కూడా ఇచ్చిన సమాధానాలు. మీరు అడిగినటువంటి ప్రశ్న నంబర్ 1, ఫస్ట్ ప్రశ్న మీరు అడిగింది నాకు తెలిసి ఈ అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారాలు. మీ వాయిస్ ఎక్కడ బ్రేక్ అవుతుంది. అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద మాట్లాడుతూ వచ్చారు. నేను వస్తాను. వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ కమ్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్, మిస్సింగ్ ఆఫ్ ఉమెన్ బై ది వాలంటీర్స్ అనేది ఒకటి లేపారు. ఒక 3,000 మంది ఈ రాష్ట్రంలో సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒక ఐన్స్టీన్ అయినట్టు హైదరాబాద్ నుంచి వచ్చేసి నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, ఈ వాలంటీర్స్ ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి వెళ్ళిపోయారు, కనపడటం లేదు, ఇళ్లకెళ్ళి తలుపులు కొట్టారు. ఇవన్నీ చెప్పిన తర్వాత అదే ప్రశ్న హోంమంత్రి ఈరోజు సమాధానం ఏంటంటే, మొత్తం ఇప్పుడు దాకా మాకు వచ్చినటువంటి మా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు వేసినటువంటి కేసులు కానీ వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ లో దొరికినటువంటివి, తర్వాత వాస్తవం ఏంటంటే ఒక 339 మంది మాత్రమే 39 మంది మాత్రమే మిస్ అయ్యారు. అంటే వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? దాదాపు 3,000 మంది ఉమెన్ ని ఈ రాష్ట్రం నుంచి ఎటో పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఎవరో ఎత్తుకుపోయారు. వీళ్ళందరినీ బాంబే రెడ్ లైట్ ఏరియాలో పెట్టాడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన కలకట్టాలో బ్రోతల్ సెంటర్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి, అక్కడ పంపించారు. వీళ్ళు ఏమయ్యారో తెలియట్లేదు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ రోజు ఆయన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కొంతమంది నమ్ముండొచ్చు, ఎందుకంటే 3 పార్టీలు కలిపి వాళ్ళు భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టి వారాహి వాహనంలో తిరిగి వాళ్ళు చేసిన ఆరోపణ. కానీ సమాధానం ఏంటంటే 39 మంది. ఈ రోజు దీన్ని ఏమంటారు? ఎలక్షన్ కోసం మీరు ఏర్పాటు చేసుకున్నట్టు ఒక పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి గోబెల్స్ లాగా ఈ రోజు మీరు తయారైపోయారు. ఎన్నికలు అయిపోయినాయి, పబ్బం గడుపుకున్నారు. మీరు సమాధానం చెప్పాల్సిన మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే అబ్బాయి లేదండి, అలాంటిది ఏం లేదని దానిలోకి వచ్చేసారు. నెక్స్ట్ వన్ ఏంటంటే, మీరు అడిగింది వాలంటీర్ వ్యవస్థని మేము 10,000 చేస్తున్నాం, వీళ్ళ శాలరీ 5,000 కాదు, లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థను వీలైతే తీసేస్తాం, లేదు తీసేయటం లేదు, 10,000 చేస్తున్నాం అని చెప్పారు. ముందు వాలంటీర్స్ నేమో దొంగలుగా చూపించారు, వాలంటీర్స్ నేమో వాళ్ళు కిడ్నాపుదారులుగా చూపించారు. మీరు ఎలక్షన్ లోకి వచ్చేసరికి, ఓటు అడిగే దశకు వచ్చేసరికి వాలంటీర్కి ఏం చేశారంటే మీరు శాలరీని ఎరగా వేశారు. జగన్ అయితే 5,000 ఇస్తా ఉన్నాడు, మా వల్ల మీకేం ప్రమాదం ఉండదు, విల్ ప్రొవైడ్ యూ 10,000 రూపీస్ అన్నారు. ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏం చెప్పారంటే, అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏప్రిల్లో చేసినటువంటి, అప్పుడు దాకా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి జూన్ దాకా శాలరీస్ అన్ని కూడా మేము ఇచ్చాం, అసలు వాలంటరీ వ్యవస్థే లేదని చెప్పారు. ఒక ప్రశ్నకి వాలంటరీ వ్యవస్థ లేదన్నారు. కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారనేసరికి దాదాపు 29 ఐ థింక్ 2,09,90,00,000 ఖర్చు పెట్టినట్టుగా మీరు చెప్పారు. అంటే క్వశ్చన్ ఏంటి, సమాధానం ఏంటి? ఈ ఇర్రెలవెన్స్ అసలు ఒక రాజకీయ పార్టీ కానీ లేదా ఒక కూటమికి కానీ లేదా నమ్మే ప్రజలకు కానీ ఏమైనా అర్థం అవుతుందా? ఎందుకు చేసినట్టు అంటే, మీరు ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడం కోసం, ఎన్నికల్లో జగన్ ని ఒక నియంతృత్వవాదిలాగా చూపించడం కోసం జగన్ వీళ్ళని ఏర్పాటు చేసుకుని వాలంటీర్స్ ని తన ద్వారా మొత్తం పంచినట్టుగా చేసి ఆఖరికి వాళ్ళకి వెరేసి వాళ్ళకి 10,000 అని చెప్పి ఈ రోజు ఇచ్చారా? నెక్స్ట్ ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ కి ఈ రోజు మూడు ఐ థింక్ నాకు తెలిసి మొన్న దాకా 5వ తేదీ దాకా శాలరీ ఇవ్వట్లేదు. వాలంటీర్స్ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెట్టాడో వాళ్ళ మొత్తాన్ని తీసేశారు. అంటే ఇది జీవితాలను నాశనం చేయటం కదా. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు మీరందరూ కూడా? వాలంటీర్లు ఎక్కడికి వెళ్ళరు, మేము వచ్చినా ఉంటారు, కాబట్టి మీకు అవసరం అయితే పర్మనెంట్ చేస్తాం, శాలరీ పెంచుతాం అని చెప్పి ఈరోజు ఏం చేశారు? మొత్తం తీసి అవతల పడేశారు. అంటే ఇదే మీరు ఎన్నికల్లో ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు వాడుకొని
జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ పాలు చేసి అమాయకులు అంటే ప్రజల్ని నమ్మించి మీరు ఓట్లేసుకున్నారు, లేకపోతే ఈవీఎం మిషన్లు పనిచేసుకున్నారు. మాకైతే ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. మేము ఓట్లు ఒకవేళ వేసుంటే అంటే మీరు అబద్ధాలు చెప్పి ఎంతకాలం 5 నెలల్లో తేలిపోయింది కదా మీ పరిపాలన ఏంటో. ఈ రోజు ప్రతి దాని మీద అబద్ధం అని ఎంప్లాయీస్ మీ మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు 108 ఉద్యోగులు మొత్తం కూడా మీకు నోటీస్ ఇస్తున్నారు మీ జిల్లాలో కలెక్టర్స్. మాకు జీతాలు లేవు, మేము ఎందుకు వెళ్ళకూడదు స్ట్రైక్ అని. యూ హ్యావ్ టు ఆన్సర్ టు దోస్ పీపుల్. మీరు కలెక్టర్లు ఆన్సర్ చెప్పాలి. వాలంటీర్స్ వ్యవస్థకి ఈ రోజు మీరు ఉంచారా తీసారా? మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఉంటే పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా చంద్రబాబు నాయుడు నేర్చుకున్న అబద్ధాలన్నీ కూడా ఏ రోజైనా ఆయన ఒక్కటన్నా వాస్తవం చెప్పాడండి? నేను అడుగుతున్నాను. జీవితకాలం మీరు చేసిన తప్పులన్నింటినీ మేము ఎత్తి చూపిస్తున్నాం, అవే కదా వాస్తవాలు అని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. సార్ ఒకవేళ మేము తప్పులు చేస్తుంటే చూపించమనండి. తప్పులు చేయించి ఇప్పుడు మీరు వీళ్ళని సోషల్ మీడియాని తీసుకున్నారు, అందరి మీద కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, మీరు ఇందాక ఒకటి వేశారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు. షర్మిలా గారి మీద మీ పార్టీ వాళ్ళు అప్పుడు ఏమన్నారు? షర్మిల ఎలా రియాక్ట్ అయింది? బాలకృష్ణ ఆఫీస్ నుంచి, బాలకృష్ణ ఇంటి నుంచి మీరు ఒక సోషల్ మీడియా ఆఫీస్ పెట్టి షర్మిల మీద ఏమేమి అభండాలు వేసారో అవన్నీ షర్మిలనే ఖండించింది కదా. ఈ రోజు కొత్తగా మేము మాట్లాడటం ఏంటి, మీరు ఖండించడం ఏంటి? ఇప్పుడు అదే షర్మిల ఇప్పుడు వైసీపీని కామెంట్ చేస్తుంది. ఇప్పుడు అదే షర్మిల వైసీపీని కామెంట్ చేస్తుంది కదా సార్. ఇప్పుడు చేయొచ్చు. నేను అనేది మన మూలాల్లోకి వెళ్తే ఎక్కడ స్టార్ట్ అయిందో నేను అడుగుతున్నా. షర్మిల గారు ఈ రోజు ఇంకో పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఇక్కడ మాట్లాడకపోతే అక్కడ సరైన వాళ్ళకి ఇది లేదు కాబట్టి చేరదీసే మార్గం లేదు కాబట్టి మాట్లాడుకోవచ్చు. కానీ ఇక మూలం ఎక్కడ ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యువబలం అనే పేరుతోటి లోకేష్ గారు ఎన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేసి మాట్లాడాడండి? నేను అడుగుతున్నా. ఒక సీఎం కదా అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి? మీరు ఒక మాజీ మంత్రి కదా, మీరు ఒక ఊరేగింపు పెట్టుకున్నారు కదా, ఒక పాదయాత్ర పెట్టుకున్నారు కదా. మీరు అంత బూతులు తిడితే మీ డీజీపీ ఏం చెప్తున్నాడు? 3 నెలలే కాదు 30 సంవత్సరాల క్రితం తిట్టినోళ్ళు కూడా ఈ రోజు కేసు ఓపెన్ చేయొచ్చు అన్నాడు. మీరు తిట్టిన వాళ్ళందరూ ప్రభుత్వం మీదైతే మీరు తిడితే మీ మీద కేసు ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఒకడు తీసుకొని ఒక వాక్యం పెట్టేస్తే వాడి మీద మీరు కేసు పెట్టి లోపలేసారు. ఎంతమందిని పెడతారండి జైలు? అనుకుందాం, జైలు తోలండి, ఎంతమందిని తోలుతారు మీరు? ప్రతి ఊరు మొత్తాన్ని తోలేస్తారు జైల్లోకి. అసలు ఒక ప్రభుత్వంగా ఇది కరెక్టేనా? నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రభుత్వంగా ఇది కరెక్టా? ప్రభుత్వం ఏంటి? ఎన్నికలు గెలిచేంత వరకే, ఎన్నికల్లో నిలబడి ఆట ఆడేంత వరకు, ఆట ఆడిన తర్వాత ఆటలో గెలిచిన వాడు రాజ్యం వెళ్తాడు. రాజ్యం వెళ్ళేవాడు ఆ రోజు నుంచి మిగతా పార్టీలను మర్చిపోయి ప్రభుత్వంలోకి రావాలి.